విష జ్వరాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. జగిత్యాల రూరల్ మండలంలోని పోరండ్ల గ్రామంలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. 2 రోజుల్లో అక్కడ 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విష జ్వరాలు ఎక్కువ అవుతూ ఉండటంతో గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామంలో మొత్తం 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు వైద్య అధికారులు. జ్వరం లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక్కసారిగా విష జ్వరాలు రావడానికి ఇక్కడ వాటర్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వైద్యాధికారులు ఏమంటున్నారు? హెల్త్ అప్డేట్ ఏంటి శ్రీనివాస్? ఎస్ సర్తాజ్, వాతావరణం లోపల వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఇప్పుడు విష జ్వరాలు గ్రామాల లోపల అడలెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా పోరర్ల గ్రామం లోపల వరుసగా 2 చిన్నారులు 2-3 రోజుల వ్యవధి లోపలనే మరణించడంతో ఇప్పుడు ఒక్కసారిగా గ్రామం లోపల విష జ్వరాల భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అసలు విష జ్వరాలు వ్యాపించి 2 చిన్నారులు బలయ్యేంత వరకు వైద్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మొత్తానిగా వాతావరణం లోపల వస్తున్నటువంటి మార్పుల కారణంగానే ఒక్కసారిగా విష జ్వరాలు ఆ గ్రామాన్ని నిజంగా భయాందోళనకు గురిస్తున్నాయి. అంటే పోరర్ల గ్రామం లోపల ఇప్పుడు అందరూ కూడా దాదాపుగా మంచం పట్టి జ్వరంతో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది. ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. 2 చిన్నారుల ముట్టుతో ఒక్కసారిగా గ్రామం లోపల అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే విష జ్వరాలు రావడం వల్లనే మొత్తంగా 2 చిన్నారులు ఒకే తరగతి చదువుతున్నటువంటి చిన్నారులు మృతి చెందడంతో అయితే గ్రామం లోపల వైద్య శాఖ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. కారణం ఏంటి? శాంపిల్ సేకరిస్తూ ఉన్నారా, లేదు ఏదో తూతూ మంత్రంగా జస్ట్ క్యాంపులు నిర్వహించి మాత్రం వెళ్తూ ఉన్నారా? మీరు అన్నట్టుగా అయితే అక్కడ విష జ్వరాలకు ఎందుకు రావడం జరిగింది అంటే మొత్తానికి అయితే వాతావరణం లోపల వస్తున్నటువంటి మార్పులను గ్రహించడం జరిగింది. గ్రామం లోపల ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని కూడా మొత్తంగా క్లీన్ అండ్ గ్రీన్ గా చేశారు. మొత్తంగా బ్లీచింగ్ పౌడర్ చల్లి కూడా వైద్య శాఖ అధికారులు అయితే అందరి నుంచి బ్లడ్ శాంపుల్ సేకరించారు. ఎందుకు అంటే విష జ్వరాలు ఎందుకు ప్రబలిస్తున్నాయని చెప్పి వైద్య శాఖ అధికారులను అడిగినప్పుడు అయితే ఇప్పుడు వాతావరణం లోపల వస్తున్నటువంటి కారణం, ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం కూల్ అవ్వడం, వర్షాలు రావడంతో ఒక్కసారిగా అయితే ఆ గ్రామం లోపల విష జ్వరాలు అయితే ఇప్పుడు మొత్తానికి భయం పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు టెన్షన్ పెడుతున్న 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరి వైద్య అధికారులు ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు. సో ఇమీడియట్గా శాంపిల్ సేకరించి మరో మరణాలు చోటు చేసుకోకుండా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి.